మన మాస్ జాతరలో ప్రతి టీమ్ లో ఒక రియల్ కపుల్ ఉన్నారు. ఈ రియల్ కపుల్ కి సంబంధించిన యాక్టివిటీస్ నెక్స్ట్ వీక్ నుంచి మన మాస్ జాతరలో జరగబోతున్నాయి. సో లెట్స్ వెల్కమ్ 4 కపుల్స్. కపుల్ సింధు అండ్ అవినాష్. అందరికి నమస్కారం. నా పేరు సింధు, ఈయన నా అవినాష్. నాకు చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ ఉండేది. చిన్నప్పుడు అంటే ఒక 2013లో ఇప్పుడే సీతమ్మ వాకిట్లో తిరుమల చుట్టూ మూవీ చూసాను. ఆ మూవీలో 6 అడుగులుంటాడా 7 అడుగులు వేస్తాడా ఈ సాంగ్ విన్నాను. అప్పటి నుంచి నా మైండ్ లో ఇలాగా ఒక హస్బెండ్ అనే వాడు వస్తే ఇలాగే రావాలి అని ఉండేది. ఇలాగా మూవీస్ లోనే ఉంటుందా లేదా రియల్ లైఫ్ లో కూడా ఉంటారా అని అనుకున్నాను. కానీ 6 అడుగులు ఉంటాడా అనుకుంటే 6 అడుగుల 4 అంగుళాలు వచ్చాడు నాకు. 7 అడుగులు వేస్తాడా అని అనుకుంటే నా కెరియర్ వైపు నన్ను నడిపించేవాడు వచ్చాడు. ఏం అడిగినా ఇస్తాడా అని అనుకుంటే నేను అడగకపోయినా ఛాన్స్ ఇవ్వకపోయినా ఇచ్చేస్తున్నాడు. సో ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ యూ. నేను ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను తినకి. ఓకే, సో ఈ గిఫ్ట్ ఏంటంటే నేను చాలా అనుకున్నాను ఈ స్టేజ్ మీద నీకు ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చి నిన్ను సర్ప్రైజ్ చేయాలని. నా మనసులో ఉండే మాటలన్నిటినీ దీనిలో రాసి నీకు ఇవ్వబోతున్నాను. ఇవన్నీ మీరే రాసారా? తెలుసుకోవాలని ఉంది అసలు. You are my strength, my peace, my happiness. మిగిలినవి మీరు ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి చదువుకోండి తీరిగ్గా. నెక్స్ట్ కపుల్ శ్రవణ్ అండ్ శాంతి దగ్గరికి వెళ్ళిపోదాం. హాయ్ అందరికి. సో నా పేరు శాంతి. నా పేరు శ్రవణ్. మాకు కంటెంట్ క్రియేషన్, రీల్ చేయడం ఇదంతా ఒక డ్రీమ్ లాగా స్టార్ట్ చేసిన ఈ జర్నీ మమ్మల్ని ఇక్కడ వరకు తీసుకొని వచ్చింది. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి. యాక్చువల్లీ మాది అరేంజ్ మ్యారేజ్. పెళ్లి తర్వాత మమ్మీ డాడీని మర్చిపోవాలి అని అనుకుంటాం కదా. సో తను నాకు పెళ్లి అయినప్పుడు చెప్పినారనమాట, సో నువ్వు ఇప్పటి నుంచి మమ్మీ అయినా డాడీ అయినా నేనే అని. ప్రిన్సెస్ ట్రీట్మెంట్ అంటే తను అలా చూపిస్తాడు. సో ఈ స్టేజ్ పైన మా లవ్ ని ప్రూవ్ చేసుకోవాలని వచ్చాం. సో నెక్స్ట్ కపుల్ మన వైజాగ్ కపుల్ కల్లు అండ్ కని. సో హలో అందరికి. సార్ మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను సార్. మన లైఫ్ లోని మొత్తం కోల్పోయినప్పుడు అందరూ మందరు ఉన్నవారు అందరూ వెళ్ళిపోతుంటారు. బట్ మనం ఏమైనా విన్ అవుతాను అన్నప్పుడు అందరూ వచ్చేస్తుంటారు. సో మనం లైఫ్ లో ఏదైనా మంచిగా సాధించాలి అన్నప్పుడు మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సపోర్ట్ కావాలి సార్. సో నాకు సపోర్ట్ ఇచ్చింది నా లైఫ్ లో తినే సార్. దీని పేరు కళ్యాణి. నేను బేబీ అని పిలుస్తుంటాను. సో ప్రేమగా కల్లు అని పిలుస్తుంటాను. కల్లు అని ఎందుకు పిలుస్తుంటాను అంటే కల్లు అని ఎందుకు పిలుస్తుంటాను అంటే సార్ యాక్చువల్లీ నన్ను నడిపింది ఆ కళ్ళే సార్. నేను మొత్తం జీరో సార్. జీరో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం తినే సార్. నా ఏడుపు, నా స్మైల్, నా మొత్తం టాప్ పైనుంచి కింద వరకు తిని ఒక్కదాన్ని చూసింది సార్. సో నాకు తినే మొత్తం. మీ టీయర్స్ లో బాండింగ్ కనిపిస్తుంది, మీ ఇద్దరి మధ్య లవ్ కనిపిస్తుంది. సో మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా? అంటే ఎప్పుడు అడుగుతూ ఉంటానన్నమాట, ఎంత ఇష్టం చెప్పు 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 అని. అసలు చెప్పడు. అంటే ఇప్పుడు ఇలా చెప్తున్నాడు అంటే నాకు చాలా హ్యాపీగా.
మన నెక్స్ట్ కపుల్ సంతోష్ అండ్ సుచిత్ర. హాయ్ సార్. హాయ్ మ్యామ్. నేను వచ్చాక తన లైఫ్ చేంజ్ అయిందని చాలా సార్లు అంటాడు. లాస్ట్ టైం శివరాత్రికి మా బాబు పుట్టాడు 26th కి. ఈ శివరాత్రికి మేము ఈ స్టేజ్ మీద ఉన్నాము. సో టోటల్ లక్ మా బాబే. సో మా డే ఎలా స్టార్ట్ అవుతుందంటే ఫస్ట్ తనైనా గుడ్ మార్నింగ్ ఐ లవ్ యూ చెప్పాలి, నేనైనా గుడ్ మార్నింగ్ ఐ లవ్ యూ చెప్పాలి. ఎందుకంటే నేను 3.5 years బ్యాక్ నేను మా మమ్మీని కోల్పోయాను. తన దగ్గర నేను చాలా లవ్ మిస్ అయ్యాను. నాకు మా మమ్మీ అంటే చాలా ప్రాణం. మా మ్యారేజ్ అయిన తర్వాత 3 మిస్క్యారీస్ అయ్యాయి. మా బాబు పుట్టాడు 1 year లోనే. తనకి ఈ ఛాన్స్ వచ్చి ఈ స్టేజ్ మీద మేము ఉన్నాము అంటే అది మా లవ్, మా బాండింగ్, ఇదే మాకు మొత్తం. సో దట్స్ ఇట్. నేను గిఫ్ట్ ఏమి ఇవ్వలేను, ఎందుకంటే తన కోసం నేను చేస్తున్నాను, నా కోసం తను చేస్తున్నాడు. ఐ లవ్ యూకి మించి ఇంకా నేను ఏం చెప్పలేను. చిత్రం ప్రేమ వింత వీలు నామ రాసింది మనకు ప్రేమ. మీ అందరికి ఎవరు దిష్టి తగలకుండా నిండు నూరేళ్లు ఇలానే కలిసిమెలిసి హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. వాళ్ళ స్టోరీస్ అన్ని విన్నాక ఒకరి మీద ఒకరికి చాలా లవ్ ఉంది. బట్ ఐ సీ మీరు ఎక్కువ ఎక్స్ప్రెస్ చేస్తున్నట్లు అనిపించట్లేదు ప్రతి ఒక్క స్టోరీలోనూ నేను వినింది. ఈ రోజు మీరు ఎంత ఎమోషన్ అయినారో రోజు అది ఎక్స్ప్రెస్ చేస్తే ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటుంది మీ పార్ట్నర్ కి. సో ఎక్స్ప్రెస్ చేయండి ఈ రోజు. నవదీప్ గారు మీరు ఏమైనా చెప్తారా? ఇప్పుడు పెళ్లి ఎప్పుడు అని నన్ను సరదాగా అడిగే క్వశ్చన్ కి నాకు అర్థమైంది ఏంటంటే, నేను చుట్టూ చూస్తున్న కొన్ని వయసు అవుతుందనో, అమ్మమ్మ తాతగారు వాళ్ళు పోయే లోపు చేసుకోవాలనో, ఇలా రాంగ్ రీజన్స్ కి చేసుకోవడం అనేదే నా జోక్. ఎప్పుడు ఇన్స్టిట్యూషన్ ఈజ్ అ బ్యూటిఫుల్ థింగ్. నాకు తోచిన ఆన్సర్ ప్రేమ దొరికినప్పుడు అనేది నేను చెప్పేది. వీళ్ళందరికీ ప్రేమ దొరికింది కాబట్టి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ నవదీప్ గారు అండ్ జానీ మాస్టర్ చెప్పినట్టు మీ అందరికి ఎలాంటి దిష్టి తగలకుండా అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.